నెక్స్ట్ దానికి వెళ్తాం సార్. గుర్తుపెట్టుకో స్టాలిన్, విజయ్ నోట పవన్ డైలాగ్. ఈయన కూడా పవన్ కళ్యాణ్ దారిలోనే పయనిస్తున్నట్టు ఒకసారి ఆ బైట్ ఉంటే ఒకసారి ప్లే చేయండి. అంటే జనరల్గా పవన్ కళ్యాణ్ గారి స్టైల్ని ఆయన ఫాలో అవుతున్నాడు అనిపిస్తుంది. అంటే ఆ సభలు కానీ, ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, వైట్ అండ్ వైట్ కానీ, చెప్పేటువంటి అంటే పబ్లిక్ ఏదైతే ప్రజల భావనలు ఉన్నాయో వాటికి దగ్గరగా మాట్లాడటం, ఓపెన్గా మాట్లాడటం, స్వార్థం లేకుండా మాట్లాడటం, ప్రజలకి ఏది చేయగలుగుతానో అది చెప్పటం, చేయలేనని చెప్పటం, అది కూడా అవసరం రాజకీయాల్లో. అది పవన్ కళ్యాణ్ గారు ఆ స్టైల్ తీసుకున్నారు కాబట్టి ఆ స్టైల్ని విజయ్ కూడా ఒకసారి బయట ప్లీజ్. உண்மையான சமூக நீதியை நிலைநாட்ட நம்ம ஆட்சியை அமைப்பீங்க தானே? உங்களை தான் கேட்கிறேன், நம்ம ஆட்சியை அமைப்பீங்க தானே? இந்த விஜய்க்கு ஒரு வாய்ப்பு கொடுப்பீங்க தானே? அடுத்ததும் நாங்க தான் அப்படின்னு சிஎம் சார் சொல்லுவாங்க. அதெல்லாம் நடக்காது. ரெண்டாவது முறை வந்ததெல்லாம் சரித்திரமே கிடையாது. கிரேட் வால் ஆஃப் சைனா கேள்விப்பட்டிருப்பீங்க. அதோடைய நீளத்தை விட பெரிய டாஸ்க் இது. ఆనాడపట్ట அவங்க అప్పావాలే முடியல. వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. అంటే డిఎంకేని కూడా అధపాతాళానికి జగన్ అని ఎలా అయితే అధికారంలోకి వచ్చేది మేమే, నేను అధపాతాళానికి దొక్కుతామని ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో, ఇప్పుడు విజయ్ కూడా గుర్తుపెట్టుకో స్టాలిన్, మేమే అధికారంలోకి వస్తున్నాం, నేను అధపాతాళంలోకి దొక్కుతానని సేమ్ అదే డైలాగ్ని అక్కడ మాట్లాడటం, దాని సందర్భంగానే ఇదంతా చర్చకి రావటం జరిగింది. బట్ ఫాలో అవుతున్నాడు అనటానికి చాలా అంశాలు కనపడుతూ ఉన్నాయి. ఆయన పబ్లిక్కి రీచ్ అయ్యే విధంగా తను వెళ్తున్నారు. బట్ తమిళనాడు రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారాయి. ఎన్నికలు వచ్చే కొద్ది అసలు ఎవరు ఎట్టుంటారో, ఎవరు ఎట్టించి ఎటు దూకుతున్నారో అర్థం కావట్లేదు. చాలా పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. సూర్య గారు జాయిన్ అయ్యారు సార్ అమెరికా నుంచి. మురళి మోహన్ ఉన్నారు సార్. మోహన్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మోహన్. ఏంటి మొత్తానికి పవన్ బాటలో విజయ? తప్పకుండా సార్, పవన్ కళ్యాణ్ బాటలోనే విజయ్ నడుస్తున్నాడు అనే దానికి నిన్నటి సభలో కూడా మనం ఒక ఉదాహరణ చూసుకోవచ్చు సార్. ఏదైతే తమిళనాడులో ఇప్పటికే రాజకీయాలు వేడెక్కింది, పెద్ద ఎద్దుల పైన కూడా ఒకరికొకరు కూడా పరస్పరం కూడా మాటలు యుద్ధం చేసుకున్న నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఒక సభలో కూడా ఏదైతే టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కూడా మాట్లాడుతూ కూడా కరుణానిధి పార్టీ ఏదైతే డిఎంకే పార్టీ ఉందో, డిఎంకే పార్టీ తిరిగి ప్రభుత్వం రావడం అనేది కళ. ఏదైతే చైనా వాళ్ళు నిర్మించారో ఆ చైనా వాళ్ళు తిరిగి ఎవరు నిర్మించలేరు. అదే విధంగా తమిళనాడులో రెండోసారి కూడా ఎవరు ఆ ప్రభుత్వాన్ని నెగ్గించుకోలేదు. అది కరుణానిధి వల్లే సాధ్యం కాలేదు, స్టాలిన్ వల్ల సాధ్యం కాదని చెప్పి కూడా ఛాలెంజ్ ఇస్తున్నారు. మరోపక్క రాబోయే రోజుల్లో టీవీకే పార్టీ కూడా అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది అని చెప్పి కూడా ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. రైట్ మోహన్, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ సూర్య. సో మొత్తానికి మాత్రం $1,00,000 అంటే మాత్రం ఇంకా మన వాళ్ళందరూ మనం వేరే కంట్రీస్ని చూసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని అందరూ ఇప్పటివరకు అమెరికా అంటున్నారు. ఇప్పుడు వేరే కంట్రీస్, నెదర్లాండ్స్